इंद्राय पूर्वीरुषसो दुहानाः इंद्रो यज्वने पृणते च शिक्षति उपेद्ददाति न स्वं मुषायति भूयो भूयो रैविदस्य वर्धयन् अभिन्ने खिल्ले निदधाति देवयुम् ओम नमो नमते नमः ओम नमो हनुमते प्रकटपराक्रमोग्राम तदुसुमण्डलैः विधानबलैः जगत्त्रयवज्रदेह स्वर्णज्ञसूर्य హిందూ దేవాలయ పరిరక్షణ కోసం గోవధ నిషేధం అమలుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గడిచిన ఫిబ్రవరి నుంచి మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్లు ప్రభుత్వ అధికారులకి అదేవిధంగా నాయకులకి కూడా మన మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అద్దరపు హరిబాబు గారు అనేక మార్లు లేఖలు రాయడం జరిగింది. అనేక సార్లు అధికారులకి ఈమెయిల్స్ కూడా పంపడం జరిగింది. ఆయన చెప్పినట్టుగా ఈ జూన్ 30వ తారీఖులోగా ఏ విధమైన చర్యలు కనుక మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్ష 30వ తారీఖు నుంచి చేయాలని చెప్పి వారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా ఈ రోజుని వారు జూన్ 30వ తేదీన ఈరోజు మన నిరాహార దీక్షకి ఉపక్రమించారు. వీరితో పాటుగా రాజమండ్రిలోని హైందవ సంఘాలు, బిహెచ్పి, హిందూ పరిరక్షణ సమితి, అదేవిధంగా అనేక హిందూ సంస్థలన్నీ కూడా వారితో మమేకమై ఈ యొక్క నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుంది. జై శ్రీరామ్, జై గోమాత. గోవధ నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఈ దేశంలో చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోవధలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ఇక ప్రభుత్వం స్పందించట్లేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజునాడు అద్దరపు హరిబాబు గారు రిలే నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం ఈ ప్రకటించినటువంటి 10 రోజుల్లో నిరాహార దీక్షలో లోపల ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ 2 విషయాల మీద సరైన చర్యలు చట్టాన్ని గట్టిగా అమలు చేసి వాటిని అరికట్టి హిందువులకు న్యాయం చేస్తారో లేదంటే తదుపరి ఈ 10 రోజుల్లో రిలే నిరాహార దీక్షలు అయిపోయిన వెంటనే ప్రభుత్వం కనుక సరైన చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సైతం వారు ఇంత పెద్ద ఈ వయసులో కూడా వారు ముందుకి రావడం మాకెంతో స్ఫూర్తిదాయకం, మాకు ఆందోళనకరమైనా కానీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా ఓ పక్కన హర్షిస్తూ వారికి తోడుగా ఉండాలనేటటువంటి దృఢమైన నిర్ణయంతో హిందూ సంస్థలన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. హిందూ చైతన్య వేదిక తరఫున మేము ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నాం. అలాగే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హిందూ సంస్థలు అన్ని కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. త్వరలో వారందరూ కూడా మీ ముందుకి వచ్చి వారి సంఘీభావాన్ని వారి మద్దతుని తెలియజేస్తారు. ప్రభుత్వం తక్షణమే వెంటనే ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకొని వాటిని పూర్తిగా అరికట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. 2 నెలల పాటు సుమారు ప్రభుత్వాలతో మంతనాలు చేసి ప్రభుత్వాధికారులకి తమ యొక్క విషయాల్ని వివరించి ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్న అద్దరపు హరిబాబు గారు వారి మాటల్లో విందాం. గాయత్రీదేవి నమః, జై గురుభ్యో నమః, మాతృదేవి నమః. చాలామంది నాకు శ్రేయోభిలాషులు, బంధువులే కాకుండా నా హితులు అందరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ స్థితికి తీసుకురావద్దు, మీరు వెళ్ళకండి నిరాహార దీక్షల్లోకి అని వాళ్ళు ఎందుకు కోరుకున్నారు అంటే అది నా మీద వాళ్ళకున్న వాత్సల్యం. అంటే ఈ నిరాహార దీక్షలోకి వెళితే నా ఆరోగ్య రీత్యా నా ప్రాణానికి ఏమైనా ఇబ్బంది ఏమో అనేది ఆందోళనతోటి ఇవాళ నాకు సహకరిస్తూ వాళ్ళు ఈ రిలే నిరాహార దీక్షను మేము స్టార్ట్ చేస్తాం, మీరు పక్కన కూర్చోండి, రోజు మేము బ్యాచ్లుగా మేము కూర్చుంటాం, మీరు కూర్చోవద్దని వాళ్ళు నిన్న వచ్చి కోరడం జరిగింది. అయినా నా మనసుకి
సంతృప్తి కోసం వీళ్ళతోటి కూర్చోవడం జరిగి దైవ శక్తి కూడా కావాలి అనేటటువంటి తపనతోటి నాకు నన్ను గురించి ఎవరైనా చెబుతుంటే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణానికి ఏమీ జరగదు, ఈ లోపల సానుకూలంగా వస్తుంది అని. నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులకి, లోకల్ స్థానిక ఎమ్మెల్యేలకి, శాసనసభ్యులకి, ఎంపీకి, మా శాసనమండలి సభ్యులకి ఇవ్వడం జరిగింది. అప్పుడే మన దేశ ప్రధానమంత్రి గారికి, ఆ దేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ అందరికీ కూడా పంపించడం జరిగింది. స్కూల్ని రక్షించండి, దేవాలయాన్ని రక్షించండి, దేవాలయాల మీద దురాక్రమణ మీరు ఆక్రమించి అది వాటిని అరికట్టి అది దాంట్లో పనిచేసేటటువంటి అర్చకుల మీద, ఎవరి మీద, సిబ్బంది మీద కనుక ఎవరైనా కనుక దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని అరికట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ ఫిబ్రవరి నుంచి నేను పంపించిన వాటికి సరైన స్పందన రావకపోతే ఈ నెల 30వ తారీఖు నుంచి రిలే నిరాహారం చేస్తాను. అది కనుక జూలై 10 లోపల ప్రభుత్వం నుంచి మాకు సానుకూలమైనటువంటి ప్రకటన కనుక వెలువడకపోతే 10వ తారీఖు నుంచి నిర్వధికంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి తెలియజేశాను. దానికి కూడా ఇప్పటి వరకు సమాధానం రాలేదు. కాబట్టి ఈ రోజు ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇక్కడి నుంచి 10వ తారీఖు వరకు జరుగుతాయి. 10వ తారీఖు కూడా ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ యథాప్రకారం జరుగుతుంది. నమస్కారం.